ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. ఆ బ్యూటీ పార్లర్ లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? సూపర్. చెప్పు, ఏంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండుంటది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? సూపర్. వీడెవడు? ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు. నువ్వు లైన్లో ఉండు. ఏడిడు? సూపర్. నువ్వు లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడరా నువ్వు? ఏం లేదు సార్, 100 రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్లో ఉండు. ఏం పెడతావురా? రాండి సార్, చెప్తాను. ప్లీజ్ రండి, చెప్తాను. ప్లీజ్ కమ్. స్టాండ్ దేర్. ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను. ఓ అదే సరే కానీ. యూ కెన్ టాక్ ఫోన్ నౌ. చెప్పు. ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు. పెద్ద లఫుట్ గళ్ళ ఉన్నాడు. ఓకే ఓకే, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. నువ్వు కూడా గీంచుకుంది కానీ 100 రూపాయలేనంట. ఆటో వాడిని తొందరగా ట్రై చేయమని చెప్పు. త్వరగా వెళ్ళమని చెప్పు. సార్ అయిపోయింది సార్. అయిపోయిందంట. లైన్లో ఉండు, లైన్లో ఉండు. త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో వాడిని. బాగుందిరా, చాలా బాగుంది. 100 రూపాయలు ఇవ్వండి సార్. వాడిని అడిగి తీసుకో. వాడిని అడిగి తీసుకోరా. వాడిని అడిగి తీసుకో. మీ బొమ్మే కదా సార్. హలో, త్వరగా బయలుదేరేస్తున్నావా? త్వరగా రా. ఏంటా సౌండ్? యాక్సిడెంటా? ఏ సెంటర్ లో? నేను వస్తున్నా ఉండు. సార్ సార్ నా 100 రూపాయలు సార్. 1 సెకండ్ లైన్ లో ఉండు. జాగ్రత్త. హలో సార్ 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 మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ కలుస్తాను. మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్? నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. ఏమయ్యా, అమ్మగారున్నారా? ఉన్నారు. ఏంటి కొత్త కారులా ఉంది? కొత్త కారే, నువ్వు చేతే ముందు. ఇదిగో నన్న కాఫీ తాగు. థ్యాంక్స్ అమ్మా. తిరుపతి మొక్కని వదిలేస్తే చిన్నప్పుడు నీకింతప్పుడు గిరిజాలు పెరిగాయి. ఖాళీగా ఉండలేక నేనే నీకప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని. మళ్ళీ ఇన్నాళ్లకు నిన్నిలా చూస్తున్నాను. 2 రిబ్బన్లు ఏమైనా కొనితేనా నాన్న? అబ్బా స్టైల్ అమ్మా. స్టైల్ నాకు తెలియదేమిటి? లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా? ఏమండో ఆదిలక్ష్మి గారు, ఓ చిన్న న్యూస్. అమ్మాయిది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది. తల్లిదండ్రులతో అక్కడే ఉంటోంది. ఒక్కతే కూతురు, 50 ఎకరాల పొలం. పెద్దన్నయ్య లాస్ ఏంజల్స్ లో సెటిల్డ్, చిన్నన్నయ్య ఇప్పుడిప్పుడే మెల్బోర్న్ లో సెటిల్ అవుతున్నాడు. మీకేమన్నా అభ్యంతరమా? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయినా, అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికొచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అబ్బా జోక్ చేస్తారేంటండి? సంబంధం నచ్చిందా లేదా? మీకు నచ్చిందా? వాయస్ అయితే మీరే చేసుకోండి. అదేంటండి అబ్బాయికి అనుకుంటుంటేను? సారీ అండి, మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేశాం. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది. ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం. ఇలా అలవాటైపోయింది. ఇప్పుడు అదెవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికొచ్చి ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది. ఇంకా సంబంధాలవి తీసుకురాకండే, మీరు దయచేయండి. అన్నా ఎరా కార్ రెడీ. ఇన్ని రోజులు అనే దగ్గర ఉండేందుకు ఒక కార్ కొని ఇచ్చాడు. దీంతో కలిపి మన దగ్గర 250 కాల్ ట్యాక్సీలు ఉన్నాయి. ఒరేయ్, ఇంట్లో 300 కార్లుంటే బాగుంటుందా? 3 పిల్లలుంటే బాగుంటుందా? నేను కంటాను కదమ్మా. నువ్వు కంటే ఎంత కనకపోతే ఎంత ఎదవా. ఆ కొబ్బరికాయ ఇవ్వు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. నా రిమోట్ అది పెట్టారా? పెట్టాను సార్. ఇక్కడ పెట్టు. ఏదైనా టాక్సీ వస్తే వెళదామమ్మా. ఆగోయా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? మాసప్ ట్యాంక్ అయ్యా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ. నాది కొత్త కారు సార్, మీదే బోని. వెరీ గుడ్. నా టీవీ కూడా కార్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఎంత తీసుకుంటావు? మీ ఇష్టం సార్, బోని బేరం. 50 రూపీస్. ఓకే సార్. 40. అదేంటి సార్? 30. అదేంటి సార్ అలా జరిపోతున్నారు? నీలాగా చెడు బతికినాను కాదు, బతికి చెట్టాన్ని. లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా. ఇలాంటి బోర్డు టీవీలు గిఫ్ట్లుగా పారేసా. ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా. సరే ఎంతో కొంత ఇవ్వండి సార్. ఆ మాట ముందే ఆడవచ్చుగా. అమ్మాయి నువ్వు వెళ్ళి కారెక్కు. సరే పట్టుకో. అలాగే సార్. జాగ్రత్త, చాలా బరువు ఉంటుంది. మీకేం పర్లేదు సార్, నేను చూసుకుంటా. జాగ్రత్త. రాయ్. ఊపు పగిలిందా? అలాగే కింద పడే. సగం పగలవటం జరిగి మొత్తం నీ చేత పగల కొట్టించా.
పద లోపల పద, కొత్త టీవీ కొనిపెడదు గానీ. అదేంటి సార్ అంత మీ వల్ల జరిగింది? జాగ్రత్త జాగ్రత్త అని చెప్తానే ఉన్నా కదా. రాయి రాయి అన్నారు, ఏది రాయి చూపించండి. రాయి ఉందామో చూసుకోమన్నా. నేనేం చేశాను సార్? నన్ను అంటారు, నా తప్పేం లేదు కొత్త సార్. టీవీ నాకు కొనివ్వాల్సిందే, నా సంగతి నీకు తెలియదు. పద పాల్గొట్టింది నువ్వే కదా. ఎందుకని సార్? అందరూ చూస్తారు. ఎక్కడ పెట్టారు? కీ తీరా. అరే సార్ అన్యాయం సార్, సార్ అన్యాయం సార్. మేడం మీరేం చెప్పండి మేడం. సార్ సార్ ఆగండి సార్, కొత్తగా సార్. అయ్యో వెళ్ళిపోతుంది సార్. మేడం మీరేం చెప్పండి మేడం. ఏరా హాస్పిటల్ రమ్మన్నా. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుందంట. వాళ్ళ బాబేమో కార్తాలు లాక్కున్నాడు. కూతురు వచ్చి విజిటింగ్ గా చేతిలో పెట్టి హాస్పిటల్ కి రా చూసుకుందాం అంది. పేరేంటన్నావు? సిరివల్లి. సిరివల్ల? ఆ, గోడ మీద బల్లేం కాదు. వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు. సరిపో వెళ్ళెత్తుకు. హలో, ఎస్ నీ పేరు సిరివల్ల? ఏ సిరివల్ల కాదా? కాదు. దెన్ గో. ఎక్స్క్యూజ్ మీ, షీస్ కమింగ్. ఈ చిన్న గుండెకి ఎంత నొప్పి వచ్చిందేంటి? ఆ అమ్మాయి డాక్టరా? యా మేడం రూమ్ ఎక్కడా? మేడమా, సడన్ గా వాయిస్ మారిపోయిందేంటి? ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగే. ఎస్ సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అఖిల్. డాక్టర్ సిరి. నైస్ మీటింగ్ యూ. మీరు ఎత్తని తరపున వచ్చారా? ఆహా. ఏ, నా టీవీ ఎక్కడా? నా కారు ఎక్కడా? నేనే నీ కార్ పగలు కొట్లా, నువ్వే నా టీవీ పగలు కొట్టావు. అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది. నో, చూడండి సార్. అఖిల్. సి అఖిల్, ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ శాలరీతో టీవీ కొంటే పగలు కొట్టేశాడు. బట్ యు సో ప్రిటీ. ఎక్స్క్యూజ్ మీ. అన్నా ఎంత వీకెండ్ అన్నా, ఎంట్రీలో ఫోర్స్ అంత ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? షీఈ్ అ నైస్ డాక్టర్ రా. సో మావాడు చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా? ఎస్. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా. ఎందుకు ఫీల్ అవ్వు, నీకు మంచి సుఖంగా ఉంది కదా. నార్మల్. ఇప్పుడేం చేద్దాం? ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్. మావాడు చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం. 32 inches 42 inches. నో 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 నో, నాది నాకు ఇస్తే చాలు. కుదరదు. మీకు పెద్ద టీవీ ఇద్దామని డిసైడ్ అయిపోయాం. అన్నా తిరిగి టీవీ ఇస్తా అంటే ఏంటి? 5 లక్షల కారు మర్చిపోతున్నాడు. ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్, దట్స్ ఆల్. కల్ మిలేంగే. కార్ నీ దగ్గరే ఉంచుకో. బట్ దిస్ ఇస్ అఖిల్. ఆర్థోపెడిషన్. సిరివల్లి. నైస్ నేమ్. సిరి అంటే బంగారం, వల్లి అంటే? వల్లి అంటే నాకు కూడా తెలీదు. తెలియపోయినా పర్లేదు, కానీ బాగుంది. బాయ్ ప్రిటీ సిరి. బాయ్. I'm Akhil.